పక్కన పెట్టాడా 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి 1-2 సంవత్సరాలు. ఇప్పటికీ నేను జడ్జినే, నాట్ రిటైర్డ్ జడ్జ్, ఐఎమ్ సర్వింగ్ జడ్జ్. కూర్చోబెట్టి నెలకు 2,50,000 రూపాయలు జీతం ఇస్తుంది హైకోర్టు. నేను తప్పు చేయలేదు కాబట్టి తేల్చలేకపోతుంది. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా సెక్రటరీ, మీ రెడ్డి వర్గం అంతా ఒకటే, దేశము ప్రపంచాల్లో ఉన్న రెడ్లందరూ కలిసికట్టుగా హైకోర్టుకి చెప్పండి, జడ్జి రామకృష్ణ విచారణ ముగించండి. గురజాడ అప్పారావు చెప్పాడు, గురజాడ అప్పారావు కులం లేనోడే రామకృష్ణ గారు నాగార్జున రెడ్డి, అదే విధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన తప్పులను బయట పెట్టారని నన్ను సస్పెండ్ చేయించి కూర్చోబెట్టి జీతం ఇస్తున్నారు. తప్పు తేల్చకుండా 12 సంవత్సరాల నుంచి 2,50,000 రూపాయల ప్రజాధనాన్ని నాకు ఇచ్చి వృధా చేస్తున్నారు. చేత అయితే తేల్చండి, నేను సిద్ధంగా ఉన్నాను. వర్మ గారు ఇక్కడ ఒకటి గమనించాలి, ఇక్కడ ఏదైతే ఈ యొక్క ఈ కల్తీ మద్యం జరుగుతుందో దానికి పాత్రదారులు, సూత్రధారులు, దాన్ని నడిపిస్తున్న వాళ్ళు, దాన్ని ఆర్థికంగా లబ్ధి పొందుతున్న వాళ్ళు, చివరికి కూటమి ప్రభుత్వాన్ని అబాస్తి పాలు చేయాలని ఒక రాజద్రోహానికి పూనుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబం. జోగి రమేష్ గారు ఒకవేళ ఇబ్రహీంపట్నంలో ఆయన జాయిన్ అయి ఉండొచ్చు, కానీ ఈ రాయలసీమలో మా తంబాలపల్లి నియోజకవర్గంలో ఈ దందాకంతా మూలకారకుడు, సూత్రధారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అది జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు బయటకు వస్తాయి వివరాలన్నీ. ఆయన అంటున్నాడు కదా, జయచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని. చేస్తారు. జయచంద్రారెడ్డి కూడా వదిలిపెట్టదు కూటమి ప్రభుత్వం. జయచంద్రారెడ్డి ఆయన కట్టా సురేంద్ర నాయక్ గురించి మాట్లాడు, ఆయన తెలుగుదేశం ఆయన కాదా అని. ఒకటి చెప్తున్నా, రాసి పెట్టుకోండి. లాస్ట్ ఎలక్షన్స్ లో పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డిని గెలిపించడం కోసం కట్టా సురేంద్ర నాయుడు ఎంత డబ్బు తీసుకున్నాడో ఆయన రాసుకున్న డైరీలో ఉంటాయి. పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి డైరీలు. రమ్మని చెప్పండి మీ ఎమ్మెల్యేని, బయటికి వచ్చి ఈ రోజు కూర్చోమని చెప్పండి ప్రజల మధ్య. ఆయనకు ఈ దందాలో నాకు భాగం లేదు, మా కుటుంబం ప్రమేయమే లేదు అంటే ఆయన ఒక్క స్టేట్మెంట్ ఆయన ఇప్పటి వరకు ఇచ్చాడా? రాలేదే ప్రజల మధ్యకు. రమ్మని చెప్పండి, ఆ వాస్తవాలు బయట వస్తాయి. ఎందుకు రావట్లేదు? చేసిందంతా మీరే. రామకృష్ణ గారు, ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశం. ఒకరి మీద ఒకరు. అవునండి, అందుకే వర్మ గారు ప్రజల ప్రాణాలు పోతున్నాయని మేము బాధపడుతున్నాం. అమాయకులు, పేదవాళ్ళు ఎవరు తాగుతారండి? వీళ్ళు చేసిన చీప్ లిక్కర్లు, కూలీనాలు చేసుకునే బిడ్డలు, రైతు కూలీలు, ఆ బేల్దార్ పని చేసుకునేటువంటి మ్యాసన్ వర్కర్స్, ఆ బస్ స్టాండ్ లో అమాలి పని చేసుకునే ఆ కూలీలు, వాళ్ళండి తాగేది. వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఇక్కడ మీ వైసీపీ లీడర్లు తాగుతున్నారా? మీ ఎమ్మెల్యేలు తాగుతున్నారా? మినిస్టర్లు తాగుతున్నారా? ఈ కల్తీ మద్యాన్ని మీరు ఫారిన్ నుంచి తెచ్చుకున్న కాస్ట్లీ సరుకు మీరు తాగుతారు. నేను అంటున్నది ఏమంటే, ప్రజల ఆరోగ్యంతో ఆడుకోకండి. ఈ ప్రజల ఆరోగ్యంతో ఎందుకు ఆడుకోవాల్సి వచ్చింది? ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కొడుకును లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేశారండి. 3,500 కోట్ల రూపాయలు విలువ చేస్తే ఆ అంతకంటే విలువైనటువంటి స్కామ్ లో మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారని మీ ఎంతో తేలుస్తారని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నాడు, ఆయన చూడండి ఏం చేస్తానో, నా తడాకో చూపిస్తానన్నాడు. చూపించేవాడండి. నేను నిజం చెప్తున్నానండి, హోమ్ మినిస్టర్ గారిని తప్పులు పట్టట్లేదు. హోమ్ మినిస్టర్ గారు ఏ కారణం చేత ఎందుకో జడ్జి రామకృష్ణ గారు వస్తున్నారంటే సహజంగానే అందరూ కొంచెం అలర్ట్ అవుతారు. ఆయన ఏమి అడుగుతాడు కొంచెం. ఆమె నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం మాట నిజమే. మిగతా మంత్రుల దగ్గరికి వెళ్ళాను. కొల్లు రవీంద్ర గారికి కూడా తెలుసు, మా రాయచోటి మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారికి తెలుసు. అందరినీ కలిసి ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్ ఏదో జరుగుతోంది, నాకు అనుమానంగా ఉంది, ఈ విధంగా జరుగుతోంది అంటే కర్ణాటక నుంచి వస్తుంటాయి కదండి, దాని మీద నిఘా అయితే ఉంది, జరుగుతుంటాయి అన్నారు. లేదు సార్ ఇక్కడ జరుగుతున్నాయి చూడండి అన్నప్పుడు ఆయన నేను చెప్తానని ఆయన నా ముందర ఫోన్ చేశాడు. ఆయన ఎవరికి చేశాడు? ఎక్సైజ్ సూపరింటెండెంట్కి ఫోన్ చేశాడు. సూపరింటెండెంట్కి ఫోన్ చేసి ఈ విధంగా రిపోర్ట్ వచ్చింది తంబాలపల్లి మండలంలో, మీరు రైడ్స్ చేయండి, చెక్ చేయండి అన్న. తర్వాత 4 రోజులకి ఇదంతా బయటకు వచ్చింది. ఈయన అంటున్నది ఏంటి? కూటమి ప్రభుత్వం పని చేయట్లేదు అనట్లేదు, కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. వాళ్ళే ఈ యొక్క స్కామ్ ను బయట తీశారు, వాళ్ళే దీన్ని కంట్రోల్ చేశారు, వాళ్ళే అరెస్టులు చేశారు, వాళ్ళ పార్టీ నాయకుల్ని వాళ్ళే సస్పెండ్ చేశారు. మీ వైసీపీ హయాంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఏం చేశారండి? భుజాల మీద చేతులు వేసుకొని ఊరేగింపు చేశారు. మేము ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే, ఒకవేళ శేఖర్ రెడ్డి గారికి జడ్జి రామకృష్ణ పట్ల ఏమైనా అనుమానాలు ఉన్నా ఎక్కడికి రమ్మని నేను వస్తా. మీరు అన్నారు కదా సాక్ష్యాధారాలు కావాలని, చాలా ఉన్నాయి సాక్ష్యాధారాలు, చాలా ఉన్నాయి, కుప్పలు ఉన్నాయండి. వర్మ గారు నేను చెప్తున్నా, పెద్దిరెడ్డి గారి పైన, ఆయన అనువాయుల పైన
ఆయన బంధువైన నాగార్జున రెడ్డి పైన, జడ్జి నాగార్జున రెడ్డి పైన కుప్పల ఆధారాలన్నీ కోర్టులో పడి ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్తే బట్ వాళ్ళ అదృష్టం బాగుంది. కూటమి ప్రభుత్వ అధికారంలో ఉన్న వాళ్ళు 16 నెలల నుంచి బయట హ్యాపీగా తిరుగుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, లోకేష్ గారు నాకు మాట ఇచ్చారు, తప్పకుండా పెద్దిరెడ్డి కుటుంబం, పాపాల పెద్దిరెడ్డి కుటుంబాన్ని మేము శిక్షిస్తాం, వాళ్ళ తప్పులు తేలితే శిక్షిస్తామని మాట ఇచ్చారు. అందుకోసమే నేను గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేశాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ నేను నడుస్తున్నాను. మేము సపోర్ట్ చేస్తాం. ఇది మంచి ప్రభుత్వం, ఇట్ ఈస్ క్లియర్, ఇది మంచి ప్రభుత్వం. ఓకే, సింపుల్ గా షాకిల్ గా మాట్లాడాలి, మిగతా వాళ్ళు మాట్లాడాలి, ఫాస్ట్ గా కంప్లీట్ చేయండి. నేను ఒక్క సెకండ్ లో ఫినిష్ చేస్తా ప్లీజ్ దయచేసి. సార్ గుర్రం జాషువా అని చెప్పేసి మన తెలుగు జాతి గర్వపడే కవిత ఉన్నాడు సార్, గుర్రం జాషువా. ఆయన ఒక మాట మాట్లాడాడు సార్. ఏం మాట్లాడాడు తెలుసా సార్? గుణం లేనివాడే కులం గొడుగు పడతాడు, మానవత్వం లేనివాడే మతం ముసుగేసుకొస్తాడు, సార్ పసలేని వాడే ప్రాంతం గురించి మాట్లాడతారు, జనమంతా ఒక కుటుంబం, జనులంతా ఒక కుటుంబం అని చెప్పేసి ఒక పద్యం రాశారు సార్. సో ఇక్కడ నేను మాట్లాడింది సబ్జెక్ట్ చేతనైతే సబ్జెక్ట్ చేత కాదు. ఆయన ఒక చర్చ న్యాయమూర్తిగా పనిచేస్తా ఉన్నా అని చెప్పి ఆయన గురించి ఆయన చెప్పాడు. కుల ప్రస్తావన, మత ప్రస్తావన న్యాయమూర్తిగా పనిచేసే వ్యక్తులు తీసుకొస్తున్నారంటే వాళ్ళ సభ్యత, సంస్కారం, వాళ్ళ యొక్క మంచితనం, వాళ్ళ యొక్క ఒబీడియన్సీ వీక్షకులు, ప్రజలు, ప్రజలే తేల్చేస్తారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలే తేల్చేస్తారు. వీక్షకులు ప్రజలే తేల్చేస్తారు. పుణ్య పురుషులు వేరయ్యా అన్నారండి. ఆయన గుర్రం జాషువా ఒక దళిత కవి, గుర్రం జాషువా దళిత కవి గురించి మాట్లాడాడు. నేను ఒక రెడ్డి కవి చెప్పినట్టుగా నేను చెప్తున్నాను. పురుషులందు పుణ్య పురుషులు వేరేగా అన్నాడు. అటువంటి రెడ్డి ఎంతో మహారెడ్డి వేరు, మంచి రెడ్డి వేరు. అది గుర్తుపెట్టుకో. సంస్కారం ఏంటని అక్కడ చాలా గొప్ప కులం, చాలా గొప్ప కులం, చాలా గొప్ప కులం.